3-4 అంశాల గురించి మాట్లాడేదానికి వెంకటగిరికి రావడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. కారణం అధిక ధరలు, నిరుద్యోగం, పన్నులు, గ్యాసు, పెట్రోలు, డీజిలు ఈ ధరలన్నీ పెరిగిపోవడం వల్ల ప్రజల్లో గొప్ప అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తికి తోడుగా మోడీ వ్యతిరేక పవనాలు బాగా కనిపించాయి. పువ్వు గుర్తంటేనే కోప్పడే పరిస్థితి వచ్చింది. నేను ఇది బాగా స్పష్టంగా గమనించాను. నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది. ఆయన జంబాలకు చెప్పుకుంటున్నాడు 400 సీట్లని. ఆయనకి రాబోయేది నా అంచనా 150 సీట్లు. మరి కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు పైనే వస్తున్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనే 100 సీట్లు వస్తున్నాయి. మరి ఉత్తర భారతదేశంలో కూడా సీట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి కార్యక్రమం మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఆగిపోయినాయి. మన్మోహన్ సింగ్ 14 సంవత్సరాల క్రితం పునాది రాయి వేశాడు. ఈరోజు అది అనాది రాయిగా తయారు చేసి పెట్టింది భారతీయ జనతా పార్టీ. దాన్ని మళ్ళా తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి వెంకటగిరి పట్టణాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచన. రెండోది, నేను క్రితంలో రాపూర్ నుంచి ఏర్పేట దాకా ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాపూర్ నుంచి ఏర్పేట దాకా ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి అమరావతిని చంద్రబాబు అన్నాడు, విశాఖపట్నం అని జగన్ బాబు అన్నాడు. మరి నా దృష్టిలో మరి తిరుపతి రాజధాని నగరం అయితే బాగుంటుంది, మన ప్రాంతం అభివృద్ధికి వస్తుందన్నది నా ఆలోచన. ఇది సొంత ఆలోచన. దీని విషయంలో నేను ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడతాను. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాను. క్రితంలో మరి కొన్ని రాజకీయ పార్టీలు చేరి అమరావతి బేష్ అని అన్నారు. ఈరోజు అమరావతి ఏమైపోయిందో, భూములు ఉన్నాయో లేదో నాకు తెలియదు. అన్ని రాజకీయ పార్టీలతో నేను మాట్లాడి ఖచ్చితంగా తిరుపతి రాజధాని అయితే బాగుంటుందన్న విషయాన్ని నేను మళ్ళా వాళ్లకు విశదీకరిస్తాను. నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ, మా పార్టీలో కూడా కొంతమంది తిరుపతి రాజధానికి వ్యతిరేకించారు. రాయలసీమ వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఏదైనా తిరుపతిని కొరకు నా సర్వ ప్రయత్నాలు చేస్తాను. మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించేదానికి ప్రయత్నాలు చేస్తానని తెలియజేస్తూ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ వ్యతిరేక పవనాలు బాగా స్పష్టంగా కనిపించాయి. ఎందుకు కనిపించాయి అని అంటే ఒకటే ఒక కారణం. మరి పోస్టల్ బ్యాలెట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 99% జగన్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. పార్లమెంటుకు కూడా మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఇది సంకేతం, ప్రజానాడి. తప్పనిసరిగా జగన్ బాబు కూడా పోవడం ఖాయం. కానీ జగన్ బాబు ఒక పని చేశాడు. ఎక్కడదో ఈ డబ్బు నాకైతే తెలియదు. ఒక్క గూడూరు రిజర్వ్డ్ సీట్లోనే 45 కోట్లు ఖర్చు పెట్టాడు. పక్కనే ఉన్నటువంటి కాళహస్తిలో 80 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాడో నాకు తెలియదు. మరి మొత్తానికి రాష్ట్రం మొత్తం మీద 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశం అంతా కలిపి జగన్ ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టలేకపోయినాం మేము. ఇది పరిస్థితి. మరి ఒక తిరుపతి నియోజకవర్గంలోనే జగన్ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎక్కడి నుంచి తెచ్చాడో మహానుభావుడు. దానికి మాత్రం నాకు ఒక సంతోషం. ఏది ఎట్టాగైనా కూడా ఎవరూ చేయలేని పని డబ్బు సాధించి ఎట్టయితేనేమి ఓట్లు బాగా కొనుక్కున్నాడు. మరి పోలీసుల సహాయం కూడా బాగా అందింది.
రెండు పార్టీలకి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఓట్లు కొట్టా ఉంటే పోలీసులు పోయి పట్టుకోవాలి, జర్నలిస్టులు పోయి ఫోటోలు తీయాలి, మరి ఆ పార్టీ వాళ్ళు పోయి రచ్చ చేయాలి, ఈ పార్టీ వాళ్ళు పోయి రచ్చ చేయాలి. రచ్చ ఎక్కడా లేదు, ఎవరి పైన వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఒకరు పొద్దున పంచితే ఇంకొకరు సాయంకాలం పంచుకుంటే హాయిగా చేశారు. మరి ఎక్కడ సమస్య లేకుండా పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా బయటే అడుగు పెట్టలా. ఏమి వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి రావాల్సింది. ఈ పార్టీ వాళ్ళు ఒక 5 లక్షలు ఇస్తే, ఆ పార్టీ వాళ్ళు ఒక 5 లక్షలు ఇస్తే చాలరా బాబు ఈ 10-15 రోజులు కానీ వాళ్ళు తృప్తి పడిపోయారు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని పేరుకే కానీ మోడలు లేదు, కోడు లేదు, కాండక్ట్ లేదు. ఇది భారతీయ జనతా పార్టీకి ఒక డిపార్ట్మెంట్గా తయారైంది. మరి ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు. ఈవీఎంల గతి ఎవరికీ తెలియటం లేదు. ఎవరు దొంగోట్లు వేసుకుంటున్నారు, ఎవరు ఈవీఎంలు మారుస్తున్నారు, ఏం జరుగుతుంది, అయోమయంలో ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం. ఓట్లు కొనుక్కునేదానికి ఎందుకయ్యా పోలింగ్ డేటు, ఎలక్షన్ కమిషనా, ఎందుకయ్యా ఈ వ్యవస్థలన్నీ? అవినీతిమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడి బాగా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీని గురించి కూడా 2 మాటలు చెప్పదలుచుకున్నాను. షర్మిలమ్మ పిసిసి అధ్యక్షురాలు అయ్యారు, మేమందరం సంతోషపడ్డాం. మరి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆయమ్మ అదేందో ఇది రాజశేఖర రెడ్డి పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ పార్టీలో 175 సీట్లు ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంది, 25 లోక్సభ సీట్లు ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంది.